ఓకే, థ్యాంక్ యూ. ఇందాక మీసాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయిలు కాదు అమ్మాయిలు అనమాట. వాళ్ళందరూ అమ్మాయిలు అబ్బాయిల కోసం పోరాడుతున్నారు. గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు థర్స్డే. ఈరోజు ప్రజెంట్ మన స్కెడ్యూల్ ఏంటంటే ఫాస్ట్గా ఇండియన్ రెస్టారెంట్కి వెళ్దాం. ఐ ఇంప్రెస్డ్ ఎలాట్ అనమాట ఆఫ్ ద బఫెట్. సో వెళ్ళిపోయి గబగబా బఫెట్ తినేసి, టైం ఆల్మోస్ట్ 12:30 అవుతుంది. సో ఈరోజు నైట్ లైఫ్ చూద్దాం. అంటే నైట్ ఎలా ఉంటుంది, లైటింగ్స్ ఎలా ఉంది ఇక్కడ అను ఇంకా వేరే ఉన్నాయి. అది ఇండియన్ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళాక డిస్కస్ చేద్దాం నీట్గా. ఓకే, లెట్స్ ప్యాక్ ద థింగ్స్ అండ్ సీ యూ అట్ ఇండియన్ రెస్టారెంట్. ఓకే గైస్, ప్లాన్స్ చేంజ్ అయినాయి అనమాట. ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తున్నాం. కాకపోతే నిన్న చెప్పిందేమో నార్త్ ఇండియన్, ఇదేమో థాలీ అంటున్నాడు. ఇంకొక రెస్టారెంట్ అండి, సంగం రెస్టారెంట్ అంట. సో ప్రైస్ వచ్చేసి సిమిలర్ ఉంది. లెట్స్ గో అండ్ ట్రై. థాలీ అంట. మళ్ళీ చెప్తున్నా గైస్, నిన్న చెప్పాను, ఈరోజు చెప్పాను. నేను ఎప్పుడు కూడా ఇలా బయటకు వచ్చినప్పుడు ఇండియన్ రెస్టారెంట్స్ ఎంకరేజ్ చేయను, లోకల్ ఫుడ్డే ప్రిఫర్ చేస్తా. కాకపోతే మనం బడ్జెట్లో ఉన్నాం. వీళ్ళు వచ్చి సూపర్ చీప్గా అమ్ముతున్నారు. మాకు వార్సాలో అదిరిపోయింది ఇదే బఫెట్ అయితే. సో తప్పే ఉంది అనేసి వెళ్తున్నా. ఓకే, అదిగోండి, అదే సంగం ఇండియన్ రెస్టారెంట్, మనం ఉండే హోటల్ వెనకే. లెట్స్ గో అండ్ టేస్ట్ ఇట్. ఇదేదో పెద్ద బొక్కలాగా ఉంది ఫ్రెండ్స్. 195 కంటే ఓడలు ఇవేస్తాం. మ్యాంగో చికెన్ కర్రీ, బాంబే ఆలు, రైస్, నాన్. మనకు అక్కర్లేదు, వెళ్ళిపోతాం. మొహం లేదు. ఆ ప్రైస్ అయితే పోలాండ్లో కూడా మాకు ఇది దొరికింది, థాలీ. బొక్క ఎందుకు, మనకు అది కావాలి, అన్లిమిట్. సో వెకేట్ చేసాం, వేరే దానికి వెళ్తున్నాం. మొన్న పోలాండ్ ఒకటే అనుకున్నాం. ఇవన్నీ బ్రెజిల్స్, ఇటలీ, ఫ్రాన్స్ ఇవన్నీ ఇలా ఉండవు. అవన్నీ ఇక రాడ్డుగా ఉంటాయి, మినీ ఇండియాలానే ఉంటాయి. సేమ్ టు సేమ్ ఇలానే ఉంటుంది. క్రకో అనే సిటీ పోలాండ్లో కూడా. అది కూడా మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్లా ఉంటుంది. అంటే ఇలాగ ఓల్డ్ టౌన్స్ ఇలాగా ఉంటుంది అనమాట. వార్సా వచ్చేసి మోడర్న్ సిటీ, క్రకో వచ్చేసి ఓల్డ్ సిటీ. చెక్ రిపబ్లిక్లో ఏంటంటే ప్రాగే అంత బిజినెస్ క్యాపిటల్, టూరిస్ట్ క్యాపిటల్. పోలాండ్లో క్రకో వచ్చేసి టూరిస్ట్ క్యాపిటల్, బిజినెస్ క్యాపిటల్ వచ్చేసి వార్సా. యా, ఇలా నడుచుకుని వెళ్తుంటే ఇంకో రెస్టారెంట్ వచ్చింది, నేను వెళ్ళింది కాదు. వీడు $5 పెట్టాడు. వీడి సంగతి ఏందో చూద్దాం. వీడి దగ్గర ఇంకా బాగున్నాయి కదా, చట్నీ, రైస్, అప్పడం, నాన్, కర్రీ, ఆలు, నూడిల్స్, వేరే చారు, చికెన్, సూప్. వీడు కొత్త రెస్టారెంట్ వాడు ఇవన్నీ ఇచ్చాడు. స్వీటు, పికిలు, పప్పడు, నాను, మెత్తి చికెన్ అంట, చికెన్ తందూరి, పప్పు, నూడిల్స్, ఒక సూపు, ఇంకా 2 కర్రీస్ ఉన్నాయి, మళ్ళీ చూపిస్తాను. అవి వెజ్, మీరు తినొచ్చు, తినకపోవచ్చు. ఫస్ట్ నూడిల్స్ ట్రై చేద్దాం అటంలో. మన రెస్టారెంట్లో చేసినట్టే ఉంది, మంచిగానే ఉంది ఫుడ్. నిన్నతోడు కూడా బాగానే ఉన్నాడు, లేకపోతే నిన్నతోడు కొంచెం తక్కువ ఇచ్చినట్టున్నాడు. ఇప్పుడు వచ్చేసి మెత్తి చికెన్ ట్రై చేద్దాం ఎలా ఉందో. మెత్తి చికెన్
ఓకే. చికెన్ బాగుంది, హైలైట్ ఉంది. బీన్స్ గైస్, ఆత్మారాముడు సంతృప్తి చెందాడు గైస్. ఫుల్లు తినేసాను. ఇంక ఇప్పుడు మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి ఓల్డ్ టౌన్ స్క్వేర్కి వెళ్తాం అనమాట. అక్కడి నుంచి ఆశ్రమ క్లాక్ చూడటానికి వెళ్తాం. దాని తర్వాత జూయిష్ క్వార్టర్ చూడటానికి వెళ్తాం. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసింది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకవేళ తప్పే ఉంటే ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ గైస్. యాజ్ వీ ఎక్స్పెక్ట్ మ్యూజియంకి వచ్చాం, ఎందుకంటే బయట చల్లగా ఉంది కదా. సో నిన్నంతా బయట తిరిగాం. ఈరోజు కూడా బయట తిరిగేది ఉంది, అది సాయంత్రం తిరుగుదాం. లైటింగ్ అదంతా ఉంటుంది. వీ కేమ్ టు నేషనల్ మ్యూజియం. టికెట్ వచ్చేసి 360 per person, అంటే క్రౌన్స్. ఈ టౌన్ హాల్ భలే ఉంది. మ్యూజియంలో అందరూ ఫోటోలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ జస్ట్ ఒక చిన్న వీడియో చూపిస్తాను. ఇంకా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మినరల్స్ మ్యూజియంలో పార్ట్ మినరల్స్ నీట్గా పెట్టారు చూడండి. మళ్ళీ ఏ దేశంలో కలెక్ట్ చేశారో కూడా పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి వచ్చేసి డైమండ్స్, జేఆర్ బ్రెజిల్ డైమండ్స్ అన్ని. డిఆర్ కాంగో జేఆర్. అంటే మ్యూజియాలు పెడితే ఏమన్నా బాగుంటుంది, అంతేగాని ఏవో పనికిమాల మ్యూజియాలు అన్నీ పెట్టుకుంటుంటారు. కనీసం అవన్నా మంచిగా పెడతారంటే అవి కూడా పెట్టరు. జీరో మెయింటెనెన్స్ మన దగ్గర. వీళ్ళు చూడండి, టికెట్ వచ్చేసి 360, అంటే 1000. బట్ వర్త్ ఇట్. జస్ట్ ఇది ఒక పీస్ ఆఫ్ పార్ట్ అనమాట, ఇంకా చాలా ఉంది. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇండియా నుంచి తీసుకొచ్చారండి దీన్ని. స్కాలర్షిప్ మినరల్ అంట. ఎంతమంది తెలుసో దీని గురించి, నాకైతే తెలియదు. ఈ మ్యూజియంలో ఈ పార్ట్ వచ్చేసి 19th centuryలో స్టార్ట్ చేశారంట, ఇంకా కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఎంతసేపటికి బ్రిటిష్ వాడు వచ్చాడు, మింగిపోయాడు అనుకునే దగ్గరే ఉన్నాం మనం. ఎప్పుడు తీసుకొచ్చి పెడతామో అంటూ. అట్లీస్ట్ ఇవన్నీ వచ్చేసి మినరల్స్ అన్నమాట. మొత్తం దగ్గరగా 6 7 రోజు ఉన్నాయి. ఓడి అమ్మ గోల. ఇది చూడండి ఫ్రెండ్స్, బెత్తర్ అయిపోయా నేను. ఎలిఫెంట్ అంట. సడన్గా చూసి షాక్ అయ్యారు. రాళ్ళలోంచి డైరెక్ట్గా ఇందులోకి తీసుకొచ్చారు. ఇది చూడండి ఫ్రెండ్స్, రైనో అంట. ఐస్ ఏజ్లో అది ఎప్పుడో ఫౌండ్ చేశారు. ఆ ఒక్క కొమ్ము తప్పక మిగిలినంతా నిజమేనంట. ఐస్ ఏజ్ ఎప్పుడుది. నిజంగా నైస్. ఎలిఫెంట్ కూడా ఐస్ ఏజ్ ఎప్పుడుదే. ఈ అనుకున్న ఎలిఫెంట్ కూడా ఐస్ ఏజ్ ఎప్పుడుదే అంట. అంటే పిల్ల దొరికింది, కాకపోతే వాళ్ళు పెద్దదిగా ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశారు. ఇది పిల్ల బొనికలు. వాళ్ళు దాన్ని ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశారు. ఇలాంటివన్నీ కడితే ఏంటంటే కొత్త జాబులు అన్నీ క్రియేట్ అవుతాయి. మనమేమో అట్లాంటివి ఏం చెయ్యం. అంతసేపు ఊరికి జస్ట్ సరదాగా ఇలాంటివన్నీ డెవలప్ చేస్తే సరదాగా టూరిజం వచ్చేసింది. ఇలాంటివి డెవలప్ చేసి క్లీన్గా ఉంటే చాలు సిటీలు. ప్రాగ్ చాలా చిన్న సిటీ, కొన్ని కుప్పల మంది వస్తారు అన్నమాట విజిట్ చేయడానికి. చైనా నుంచి, జపాన్, నార్త్ కొరియా, ఇంక చుట్టుపక్కల యూరోపియన్స్, అమెరికన్స్ వీళ్ళందరూ వస్తారు. చూడండి గైస్, వాళ్ళ హిస్టరీ గురించి అలాంటి చెప్పుకుంటున్నారు. వాళ్ళ ఫ్లాగ్స్, వాళ్ళ హిస్టరీ. వీళ్ళు కూడా స్ట్రగుల్ అయ్యారు. World War II అప్పుడు, World War I అప్పుడు సోవియట్ యూనియన్లో ఉండి వీళ్ళకి బాగానే పడ్డాయి తెచ్చారు. పోలాండ్కి, చెక్ రిపబ్లిక్కి.
అయినా సరే కూర్చొని ఆడవలేదు సైకిల్ కూర్చొని. అబ్బో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఫుల్గా తినేసరికి నిద్ర వస్తుంది, ఫుల్గా తిరగలేకపోతున్నా. కనీసం కోకో ఏదో ఒకటి కొనుక్కోవాలి. ఇక్కడ అన్ని బర్డ్స్ ఏమంటారు, ఈగలకి సంబంధించినవి అన్నీ భలే ఉన్నాయి. ఇవన్నీ ఆస్ట్రిచ్, స్టాక్స్, ఈగల్స్, ఇవన్నీ. వీళ్ళు చాలా సింపుల్గా పెట్టుకున్నారు కాన్సెప్ట్. ఓడి అమ్మ ఇదేంది మళ్ళీ. నిజంగానే బ్లూ వెయిల్ అంట ఫ్రెండ్స్, నిజంగానే దొరికిందంట, తీసుకొచ్చాడు పెట్టారు. ఇట్స్ ఎ బ్లూ వెయిల్, నిజంగానే దొరికిందంట ఫ్రెండ్స్. ఇది 30 మీటర్లు వెయిల్ అంట, నిజమైన బోన్లు. ఆ మ్యూజియం తర్వాత బయటకు వచ్చాము. ఒక వాటర్ బాటిల్ కొన్నాం, 45 క్రోనస్. తర్వాత క్రిస్మస్ మార్కెట్కి వెళ్ళాలంటే అక్కడ చూద్దాం ఏమున్నాయో. ట్రామ్ కోసం వెయిటింగ్. క్రిస్మస్ మార్కెట్ జస్ట్ స్టార్ట్ అయిందనమాట. వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయి ఏంటి అని. ఇది వచ్చేసి బాస్లికా మార్కెట్ అనమాట. ఓన్లీ క్రిస్మస్ అప్పుడే పెడతారు. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 26 దాకా ఉంటుంది. ఇది పొద్దున 6 నుంచి సాయంత్రం 10 దాకా, పొద్దున 10 నుంచి సాయంత్రం 10 దాకా ఉంటుంది అనమాట. ఆ వెనకది వచ్చేసి బాస్లికా చర్చ్, అది కూడా 14th సెంచరీలో కట్టింది చర్చ్. సో ఇప్పుడు ఈ మార్కెట్లోకి వెళ్ళి ఈ మార్కెట్లో మేము వేసుకుందాం. ఇది వెళ్ళి స్వీట్ తయారు చేస్తారనమాట. బాగానే ఉంటుంది కదా మన ఇప్పుడు. €1 అంట, నైస్ ప్రైస్. లోకల్ వైన్, సమ్ హ్యాండ్ క్రాఫ్ట్స్. అంటే మన దగ్గర సంతలాగా సంక్రాంతికి సంతలు పెట్టినట్టు వీళ్ళు క్రిస్మస్కి పెట్టారు. హెయిర్ క్లిప్స్, ఓకే థ్యాంక్ యూ. ఇందాక మీసాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయిలు కాదు అమ్మాయిలు అనమాట. వాళ్ళు ఒక కాజ్ కోసం పోరాడుతున్నారు. అంటే పోరాటం అంటే ఎలా కాదు, ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఎవరికి రా అంటే అబ్బాయిలకి. అదే నాకు కొంచెం ఇదనిపించింది. అబ్బాయికి ఏదో రోగం ఉందంట, అది 15 to 25 years అప్పుడు కొద్దిగా ఎక్కువ ఉందంట. ఏంట్రా అంటే అట్టికాయ మధ్యలో ఉండే చెర్రీ పండ్ల వల్ల వాటి మీద ఏదో క్యాన్సర్ మరి ఏదో చెప్పారు వాళ్ళు. కొంచెం ఇంగ్లీష్ కొంచెం చెక్ కలిపి చెప్పారు. సో దానికి సంబంధించిన దానికోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారంట. అది వాళ్ళందరూ అమ్మాయిలు, అబ్బాయిల కోసం పోరాడుతున్నారు.
బేసిక్గా ఇక్కడ చాలా ఫుడ్ ఉంది, అదంతా ట్రై చేసేవాడిని. వామ్మో, కానీ గైస్ ఇందాకటే ఫుల్ అయిపోయింది, ఇప్పటికి ఇంకా అవ్వలేదు. టైం ఏడైంది, తిరుగుతూనే ఉన్నా కానీ ఇంకా అవ్వలేదు. సో ఏం తినలేను, మీకు ఇప్పుడు ఏమి టేస్ట్ కూడా చూపించలేదు. ఐ ట్రై టు షో యూ టుమారో. రీసెంట్గానే స్టార్ట్ అయింది, ఒక 3 రోజులు అయినట్టుంది. సో ఇంకా బోల్ట్లు బిగించుకుంటున్నారు, కొంతమంది స్టార్ట్ చేశారు. ఇంకా అదే క్రిస్మస్కి సంబంధించిన సామాన్లు, హ్యాండ్ క్రాఫ్ట్స్, ఫుడ్, వైన్, ఆల్కహాల్ అని